మారీసుపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వీరాంజనేయ స్వామి వారికి గంధాలంకరణ, నాగవల్లి దళార్చన, సింధూరార్చన నిర్వహించారు. స్థానిక మారుస్పేట మఠం బజార్లో వేయించేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరంలో గురువారం నుండి శ్రీ హనుమాన్ జన్మదిన ఉత్సవములు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజు గురువారం స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిర కమిటీ సభ్యుల నేతృత్వంలో ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శుక్రవారం స్వామివారికి మల్లెపూలతో విశేష అలంకరణ, శనివారం పంచామృతాభిషేకాలు జరగనున్నాయి. తెనాలి పట్టణం మారీస్పేట మఠం బజార్లో వేంచేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు హనుమాన్ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకొని 3 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. మొదటగా ఈరోజు స్వామివారికి గంధంతో అలంకారం చేసి తమలపాకులతో అర్చన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ వీరాంజనేయ స్వామి మహిళా భక్త బృందం వారిచే నిర్వహణ జరిగింది. రేపు రోజు ఉదయం పూట స్వామివారికి యథావిధిగా సహస్రనామార్చన, సాయంత్రం మల్లెపూలతో స్వామివారికి అలంకరణ చేసి అర్చన జరుగుతుంది. అలాగే కోలాట కార్యక్రమాలు, నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత ఫలరస అభిషేకాలు జరిగి ఏకాదశ మంజుసూక్తంతో 11 సార్లు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం కూడా కోలాట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా ఈ మఠం దగ్గర ఆంజనేయ స్వామి మందిరం వద్దకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహం